సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్లో సూపరింటెండెంట్ అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల కోసం జనవరి 31, 2025 లోపల ఆన్లైన్ ద్వారా అప్లై అయితే చేసుకోవాలి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని గురుకుల పాఠశాలలో కూడా హెల్త్ సూపర్వైజర్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన మొత్తం వివరాలు ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి. అదేవిధంగా ఇలాంటి జాబ్స్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ నోటిఫికేషన్లో ఇంటర్ అదేవిధంగా డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. భారత ప్రభుత్వం విద్యాశాఖ ఆధ్వర్యంలోని ప్రధాన నేషనల్ పబ్లిక్ ఎగ్జామినేషన్ బోర్డులో 212 ఉద్యోగాల కోసం కొత్త నోటిఫికేషన్ విడుదలైతే చేయడం జరిగింది. మీరు గనక ఈ జాబ్స్ కోసం అప్లై చేసుకున్నట్లయితే సొంత జిల్లాలో అయితే ఉద్యోగం అయితే మీకు వస్తుంది. అది కూడా ఆఫీసులలో ఉద్యోగాలు అయితే ఉంటాయి. దానితో పాటు తెలుగులోనే రాత పరీక్ష కూడా ఉంటుంది. సో దీనికోసం మీరు కేవలం cbsc.gov.in లో మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ పోస్ట్ యొక్క పేరు అయితే జూనియర్ అసిస్టెంట్ మరియు సూపరింటెండెంట్. దీని యొక్క విద్యార్హత గురించి చూస్తే జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ కు ఇంటర్ పాస్ అయింటే చాలు. అదేవిధంగా సూపరింటెండెంట్ పోస్ట్ కు డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇక నెల జీతం గురించి చూస్తే నెలకు జీతం 19,900 నుండి 1,12,000 నెల జీతం అయితే ఇస్తారు. సో దీని యొక్క వయోపరిమితి గురించి చూస్తే జనవరి 31, 2025 నాటికి కనిష్ట వయస్సు 18 సంవత్సరాలు నిండి ఉండాలి. దీని యొక్క దరఖాస్తు విధానం అయితే ఆన్లైన్ ద్వారానే ఉంటుంది. దీని దరఖాస్తు రుసుం గురించి చూస్తే 800 అయితే ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ మహిళా అభ్యర్థులకు ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే ఉండదు. దీని యొక్క ఎంపిక ప్రక్రియ అయితే మీకు రాత పరీక్ష అదే విధంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అయితే ఎంపిక అయితే ఉంటుంది. సో ఈ నోటిఫికేషన్ యొక్క చివరి తేదీ అయితే మీకు జనవరి 31, 2025. సో ఈ నోటిఫికేషన్ గురించి మీరు ఇంకా పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఆ నోటిఫికేషన్ కి సంబంధించిన లింక్ మీకు వీడియో డిస్క్రిప్షన్ లో పెట్టాను. సో అక్కడి నుంచి ఈ నోటిఫికేషన్ కోసం మొత్తం వివరాలు తెలుసుకోవచ్చు. అదే విధంగా అక్కడి నుంచి మీరు ఈ జాబ్స్ కోసం అప్లై కూడా చేసుకోవచ్చు. సో ఐ హోప్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్ అలాగే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.